ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థని ఎలా భ్రష్టు పట్టించాడో నారా లోకేష్ కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, కేంద్ర విద్యాశాఖ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం వస్తున్నటువంటి గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడులు ఎక్కువ, పిల్లలు తక్కువ. 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 36,43,000. అదే 15,000 ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే వాళ్ళు 47,02,000. ఎంత డిఫరెన్స్ చూడండి. ప్రైవేటు స్కూళ్ళు 15,000 ఉన్నాయి, కానీ చదివే వాళ్ళు 47 లక్షలు ఉన్నారు. దీనికి 3 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. అంటే 15,000 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ చదివే వాళ్ళు 36,43,000 మంది. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ బడుల సంఖ్య దాదాపు 3 రెట్లు అధికంగా ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం వాటికంటే తక్కువగా ఉందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేసింది. బడులు మానేసే వాళ్ళు పెరిగిపోతున్నారు, స్కూళ్ళు మానేస్తున్నారు పిల్లలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చిన తర్వాత ఏందయ్యా మరి మీరు పొడిచింది 2 సంవత్సరాల్లో? పబ్లిసిటీ పీక్, ఇక్కడ విషయం మాత్రం వెరీ వీక్. ఇది చూస్తే అర్థమైపోవట్లా. డ్రాప్అవుట్స్ 11% అంట, ఆందోళనకరం. రాష్ట్రంలో చదువు మధ్యలో మానేస్తున్న విద్యార్థుల సంఖ్య జాతీయ సరాసరి కంటే ఎక్కువగా ఉంది. మధ్య స్థాయిలో 3.7%, సెకండరీ స్థాయిలో 11.2% మంది చదువు మానేస్తున్నారు. వీటిలో జాతీయ సరాసరి 3.5%, 8.2% ఉంటే ఇక్కడ మాత్రం 11.2%. అంటే విద్యార్థులు డ్రాప్అవుట్స్ 11% ఉంది. అంటే 100 మంది చదువుతున్న విద్యార్థుల్లో 11 మంది మానేస్తున్నారు. అంటే 1,00,000 మంది విద్యార్థులు చదువుతుంటే 11,000 మంది స్కూళ్ళు మానేస్తున్నటువంటి పరిస్థితి నారా లోకేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇక్కడ చూస్తే ప్రాథమిక బడులు 2023 అంటే పెరుగుతున్న ఏకోపాధ్యాయ బడులు ఏదైతే 15 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక బడులు 2023-24లో 7,263 ఉంటే అది ఇప్పుడు 9,300 అయిపోయింది. 30 మంది కంటే తక్కువ మంది ఉన్న బడులు 2023-24లో 18,822 ఉంటే ఇప్పుడు 21,699 అయింది. నిన్నే మనం చూసాం, ఏదైతే నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఒక స్కూల్లో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ స్కూల్లో 30 మందికి పైగా విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కటే పాప. 30 మందికి పైగా విద్యార్థులు ఉండే స్కూల్లో 2 ఏళ్లలో 29 మంది మానేశారు. అదేవిధంగా చూస్తే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి బోర్డు అంతకుముందు తమిళనాడులో చెన్నైలో ఉండేది. ఆంధ్ర తెలంగాణ కూడా సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి బోర్డు కేంద్ర కార్యాలయం, సిబిఎస్ఈ కార్యాలయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈని తీసుకురావడంతో తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటిది తీసుకొని వచ్చి విజయవాడలో పెట్టారు. ఎందుకు? మనం 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ తీసుకొని వచ్చాం కాబట్టి. ఇప్పుడు నారా లోకేష్ ఏదైతే ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈని రద్దు చేయటం వల్ల తెలంగాణ కార్యాలయం తెలంగాణకి వెళ్ళిపోయింది. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఓ పక్క విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 4 రోజులు దాటినా కూడా వాళ్ళకి ఈరోజు కూడా ఏదైతే విద్యా కానుక కిట్లు లేవు, వాళ్ళకి బ్యాగులు ఇవ్వాల, వాళ్ళకు షూ లేవు, వాళ్ళకి బుక్స్ లేవు. నువ్వు మాత్రం ఏడా బ్లడ్ బుక్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెడతా ఉంటావు. పిల్లలకి బుక్స్ ఇమ్మంటే నేను బ్లడ్ బుక్ను పెట్టా, అందరిని అరెస్ట్ చేస్తా, చంపేస్తాం, లాకప్ డెత్తులు చేస్తాం అంటున్నాడు. ఎలా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి ఎలా రాక్షస ఆనందం పొందుతున్నాడో చూడండి. ఓ పక్కేమో డిఎస్సి సంబంధించినటువంటి దాంట్లో అవినీతి, 10th క్లాస్ పేపర్ లీక్ అవుతాయి, బీఈడి పేపర్ లీక్ అవుతాయి, రాయలసీమ యూనివర్సిటీ పేపర్ లీక్ అవుతాయి. ఇప్పటికీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తెలంగాణలో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోవచ్చింది. రేపు 10వ తరగతితో. ఆంధ్రాలో ఇంకా కౌన్సిలింగ్ కాదు కదా, ఫీజులనే ఇంకా నిర్ణయించాల. ఆ ఫీజులకు సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఇంకా నియమించాల. ఇది మన విద్యా వ్యవస్థ తీరు. కొద్దిగా సిగ్గుంటే నారా లోకేష్ గారు సిగ్గు కొద్దిగా పెడితే విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పిల్లలు 11% డ్రాప్అవుట్లు అంట. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? 11% డ్రాప్అవుట్లు అంటే రేపొద్దున మొత్తం మిమ్మల్ని డ్రాపులు చేస్తానికేలే. రేపొద్దున మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏదైతే ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులే మీ ప్రభుత్వాన్ని రేపొద్దున కూలుస్తారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మీరు విద్యాశాఖను అసలు వదిలేసి ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేస్తా ప్రభుత్వ స్కూల్ను నిర్వీర్యం చేస్తున్నారనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కదా. ఈ మొత్తానికి చూస్తే ఫైనల్గా విద్యా వ్యవస్థను మాత్రం భ్రష్టు పట్టించాడు ఈ నారా లోకేష్. ప్రతి ఎగ్జాముల్ని లోకేష్ అల్లా లీకేజ్ అయిపోయి మొత్తాన్ని పేపర్లను లీకేజీలు చేస్తున్నాడు అనేది మనం ఈ 2 సంవత్సరాల్లో చూసాం.